ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్నాడు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్. తర్వాతే సలార్ 2 ఉంటుందన్నారు. కానీ ఈ లోపే కొత్త టాక్ షాక్ ఇచ్చోంది. చాలా వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను నిద్రపట్టనీయకుండా చేస్తోంది. ఒకవైపు ఆకలి మీదున్న అభిమానులకు ఓజీ ఫుల్ మీల్స్ పెడితే ఆ సంబరాల్లోనే వాళ్ళున్నారు. అలాంటి టైంలో అఖీరా బాంబు పేలేలా ఉంది. మొన్న ఓజీ షోకి వచ్చిన ప్రశాంత్ నీల్ పవన్ వారసుడు అఖీరాని కలవడంతో ఏదో జరుగుతోందని ఊరికే అన్నారు. కట్ చేస్తే వారంలో రెండోసారి అఖీరా ప్రశాంత్ నీల్ మళ్లీ కలవడం చూస్తుంటే సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది. ఆల్రెడీ ఓజీలో అఖీరాను తీసుకురావాలనుకుంటే పవన్ బ్రేకులేశాడనే టాక్ వచ్చింది. ఇంతలో ఓజీ 2లో అఖీరా ఉండొచ్చన్న మాటని సుజిత్ కూడా కొట్టిపారేలేదు. ఇలాంటి టైంలో హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లున్న ప్రశాంత్ నీల్తో అఖీరా 2 సార్లు కలిసి కనిపించడంతో తెర వెనుక ఏదో సర్ప్రైజ్ రెడీ అవుతోందన్న మాట మైండ్ బ్లాక్ చేస్తోంది. మరి దీనికి ఛాన్స్ ఎందా? హావ్ ఎ లుక్. పవర్ స్టార్ వారసుడు అఖీరా ఇప్పటిలో హీరోగా ఎంట్రీ ఇవ్వడం కష్టమన్నారు. పవన్ ఏమీ మాట్లాడలేదు. ఇక రేణుదాశయ్ కూడా అఖీరా ఎంట్రీ మీద ఎన్నడూ ఫుల్ క్లారిటీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ తను రావటం మాత్రం పక్కా అని అందరూ ఓ క్లారిటీతో ఉన్నారు. అయితే అఖీరా ఎంట్రీ విషయం ఈ ఏడాది తేలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో అఖీరా ఎంట్రీ సాలిడ్ గా ఉండే అవకాశం 100కు 99% కనిపిస్తోంది. మొన్నటి వరకు ఓజీలోనే అఖీరా పవన్ ఫ్లాష్ బ్యాక్ పాత్రలో కనిపిస్తాడు అన్నారు. కానీ ఓజీ 2 కోసమే చాలా కథ దాచి ఉంచారని సుజిత్ అనడంతో సో ఓజీలో అఖీరా ఎంట్రీని సీక్వెల్ కి వాయిదా వేశారా అన్న చర్చ జరుగుతోంది. సుజిత్ కూడా ఓజీ 2లో అఖీరా ఉంటే బాగుంటుంది, మంచి స్పార్క్ ఉన్న వారసుడతను అన్నాడు. కాకపోతే ఇప్పుడే ఆ సంగతి మాట్లాడితే కాస్త అతి అంటారని ఓజీ సక్సెస్ ని ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నట్టు ప్రకటించాడు. సో ఓజీ 2లో అఖీరా ఎంట్రీ మీద దాదాపు ఊహాగానాలు నిజమయ్యేలానే కనిపిస్తున్నాయి. అయితే హీరోగా మాత్రం తన ఎంట్రీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో జరిగేలా కనిపిస్తోంది. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్నాడు. అదయ్యాక సలార్ మొదలవుతుందనుకుంటే అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. దాని ప్లేస్ లోనే అఖీరాతో సినిమా ప్లాన్ చేస్తున్నాడా అన్న అనుమానాలు పెరిగాయి. కారణం కేవలం ఓజీ మూవీ స్పెషల్ షోలో అఖీరాతో తను కలిసి కనిపించడమే కాదు, ఈ శనివారం కూడా ప్రశాంత్ నీల్తో కలిసి అఖీరా కనిపించాడు. అది కూడా మ్యారియట్ హోటల్లో. ఇద్దరు ఒకే హోటల్లో ఉన్నారా అంటే అఖీరాకి అవసరమే లేదు. పెదనాన్న చిరు ఇల్లుంది, తన తండ్రి పవన్ ఇల్లు ఉంది. సో ఇందరున్నాక తను హోటల్లో ఉండాల్సిన పని లేదు. డెఫినెట్గా హోటల్లో ప్రశాంత్ నీల్ ఉండటం, అక్కడే అఖీరాతో మూవీ విషయంలో మాట్లాడాల్సి రావడం జరిగిందని తెలుస్తోంది. ఏదో ప్రాజెక్టు మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు శరవేగంగా జరిగిపోతాయి. కాబట్టి ఇదిలా జరిగేలా ఉందనే ప్రచారం మాత్రం హోరెత్తుతోంది.